నమస్కారం. మనం క్రిందటి ఎపిసోడ్లో ద్రౌపది అడిగిన ప్రశ్నకు వికర్ణుడు లేచి నిలబడి ద్రౌపది దాసి కాదని, ఆమెను ఇలా సభకీడ్చి అవమానించడం తగదని తన నిర్ణయాన్ని నిర్భయంగా చెప్తాడు. కర్ణుడు ద్రౌపది గురించి నీచంగా మాట్లాడతాడు. దుర్యోధనుడు దుశ్శాసనుడిని పిలిచి ద్రౌపదిని వస్త్రాపహరణం చేయమని ఆదేశించినప్పుడు దుశ్శాసనుడు ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆమె చీరలు లాగుతాడు. ద్రౌపది శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించగానే ఆమె ఒంటి మీదకు చీరలు ఆవిరిపోయిస్తాయి. దుశ్శాసనుడు ఎన్నిసార్లు లాగినా చీరలు వస్తూనే ఉంటాయి. ఆ చీరలు లాగలేక దుశ్శాసనుడు అలసిపోతాడు. అప్పుడు భీమసేనుడు ద్రౌపదిని ఈ విధంగా అవమానపరిచిన దుశ్శాసనుడిని అతని గుండె చీల్చి రక్తం త్రాగి సంహరిస్తానని శపథం చేస్తాడు. మనం అంతవరకు చెప్పుకున్నాం. విదురుడు అలా నిష్పాక్ష బుద్ధితో ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం ఇయ్యమని సభలో ఉన్న వారిని అడిగినప్పుడు ఎవ్వరూ మాట్లాడకుండా కూర్చుంటారు. దుశ్శాసనుడు అలసిపోయినా మళ్ళీ లేచి నిలబడి ద్రౌపది చీర లాగటానికి ప్రయత్నిస్తాడు. క్రూరాత్ముడైన దుశ్శాసనునిచే అలా అన్యాయంగా పరాభవింపబడిన ద్రౌపది అవమాన భారంతో సభా మధ్యంలో దీనంగా సభనుద్దేశించి, ఒక్క స్వయంవరం సమయంలో తప్ప ఏ మహారాజు కూడా నన్ను కన్నెత్తి చూడలేదు. ఎండ కన్నెరగని అటువంటి మహారాణికి ఇలా సభలోకి ఈడ్చుకొచ్చే ప్రవేశం ప్రాప్తించింది. ఇంచుక పైరగాలి సోకినా భరించలేని నా ప్రాణేశ్వరులు ఇలా దుశ్శాసనుడు జుట్టు పట్టి ఈడ్చుకొచ్చినా చూసి చూడనట్లుగా మౌనంగా ఉండిపోయారు. ఆహా, ఏమి కాల వైపరీత్యము! కౌరవ వృద్ధులు తమ ఇంటి కోడల్ని దారుణంగా హింసించినా కేవలం నిశ్చేష్టులై చోద్యం చూస్తున్నారే. ఈ పాపి దుశ్శాసనుడు సాధ్వినైన నన్ను ఈ ప్రకారంగా రచ్చకీడ్చి వస్త్రాపహరణం చేస్తున్నాడే. ఇంతకన్నా ఘోరమైన తలవంపు గలదా? కౌరవ వంశంలో ఇంతకు ముందెన్నడూ ఏ కులస్త్రీని కూడా ఇలా రచ్చకీడ్చలేదు. ఆ సనాతన ధర్మ పద్ధతి నేటితో సమస్తము మంట గలిసిపోయింది. నేను పాండవ సింహుల ధర్మపత్నిని, శ్రీకృష్ణ దృష్టద్యుమ్నుల సోదరిని, ధర్మరాజుకి పట్టమహిషిని. అటువంటి నన్ని నీచాతి నీచుడు, దుర్మార్గుడు, దుశ్శాసనుడు మాటి మాటికి అవమానపరిచి చీరలాగి పరాభవిస్తున్నాడు. నేను ఈ ప్రకారంగా నరకయాతను అనుభవించలేను. ఇప్పటికైనా నేను దాసినో కాదో స్పష్టంగా నిర్ణయించమని వేడుకుంటున్నాను. మీరు ఏది నిర్ణయించినా నేను శిరసా వహిస్తాను. అలా దీనంగా విలపించిన ఒక్కరు కూడా సమాధానం ఇయ్యలేదు. అయ్యయ్యో, ఇంతమంది మహాధర్మవేత్తలలో ఒక్కరైనా సమాధానం ఇయ్యరే అని మాటి మాటికి దుఃఖంతో విలపిస్తున్న ద్రౌపదిని చూసి భీష్మాచార్యుడు లేచి నిలబడి, అమ్మా, నేను ఇదివరకే స్పష్టంగా చెప్పి ఉన్నాను. ఈ ధర్మ సూక్ష్మాన్ని ఎంతటి మహాధర్మవేత్తలైనా గ్రహించలేరు. అటువంటి ఈ ప్రస్తుత ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోలేక, నిర్ణయించుకోలేక మిక్కిలి కలవరపడుతున్నాను. బలవంతులు ఆదేశించినదే ఈ లోకంలో ధర్మమై విలసిల్లుతున్నది. బలహీనులు ఎంతటి ధర్మ పద్ధతిని చెప్పినా ఎవరు దాన్ని పరిగణించరు. భీష్మాచార్యుడు ఏమీ చెప్పకుండా తటస్థంగా ఉన్నాడు కదా, కానీ ఏం జరగబోతోందో చెప్తాడు. అమ్మా, ఏది ఏమైనా కౌరవ కులం త్వరలోనే సర్వనాశనం అయిపోతుంది. దీంట్లో ఇంకేమీ సందేహం లేదు. లేకపోయినడలా ఈ కౌరవ కుమారులు లోభ కామ దుర్వ్యసనాలకు పాలై వాళ్ళకిష్టం వచ్చినట్లు ప్రవర్తించగలరా? ఇంతటి ఘోర కృత్యాలకు పాల్పడగలరా? ద్రౌపది, ఇంతటి భయంకర పరిస్థితుల్లో ఆపదలో చిక్కుకున్న నీవు ఎటువంటి సమయంలో కూడా న్యాయ మార్గాన్ని అతిక్రమించలేదు. మంచి కులంలో జన్మించిన నీకిది సహజమే. నీవడిగిన ప్రశ్నకు సమాధానం ఇయ్యలేక ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు లాంటి నీతి కోవిదులు నిస్సహాయులై, నిస్తేజులై శవాల్లాగా మారి వాళ్ళ సింహాసనాల్లో కోల్బడిపోయారు. నీవు దాసివో కాదో నిర్ణయించగలిగిన వాడు ఆ ధర్మశిరి ధర్మనందనుడే. అతడు మాత్రమే దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు అని చెప్పి భీష్మాచార్యుడు కూర్చునిపోతాడు. ద్రౌపది భీష్ముని మాటలతో నిశ్చేష్టురాలైపోతుంది. భీష్మాచార్యుడు గోడ మీద పిల్లివాటంలా తీర్పు చెప్పకుండా ధర్మరాజు మాత్రమే దీనికి సమాధానం చెప్పగలడని తప్పించుకొని కూర్చునిపోతాడు. ద్రోణ, కృపాచార్యులు అసలు నోరు కూడా మెదపకుండా మౌనంగా ఉండిపోతాడు. ధర్మరాజు ఎందుకో మౌనంగా ఉండిపోతాడు మనకు అర్థం కాదు. సభలో కొంతమంది అయినా న్యాయం చెప్పాలనుకుంటారు కానీ ధృతరాష్ట్రుడిని చూసి భయపడి ఉక్కిన పేనుల్లాగా ఉండిపోతారు. ద్రౌపదికి సభలో ఇటువైపు నుంచి సపోర్ట్ లభించపోయేటప్పటికీ దుర్యోధనుడు మనసులో ఎంతో ఆనందపడి పైకి గర్వంతో ద్రౌపదిని చూసి చులకంగా నవ్వి, ద్రౌపది, నీవు అడిగిన ప్రశ్నకు ఈ సభలో ఎవ్వరు సమాధానం చెప్పటం లేదు.
ధర్మరాజు చెప్పగలిగినా చెప్పలేకపోతున్నాడు. ఇక నీవు దాసివో కాదో తేల్చి చెప్పాల్సింది భీమార్జున నకుల సహదేవుడు. తీర్పు వారిపైనే ఆధారపడి ఉన్నది. వారిక దీనికి ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలి. సభాసదులందరి ముందు వారు మేము ధర్మరాజుకు అధీశ్వరులం కాదని ప్రకటించాలి. ధర్మరాజు అసత్యవాది అని ప్రస్ఫుటంగా అందరి ముందు స్పష్టంగా వెల్లడించాలి. వాళ్ళలా చెప్పిన ఎడల నేను వెంటనే నిన్ను దాస్యం నుండి విముక్తురాల్ని చేయగలను. ఇంక నీకు ధర్మరాజు అధీశ్వరుడో కాదో స్వయంగా నీవు అందరి ముందు చెప్పవలెను. ఆ ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం నీవిక మమ్ములనో పాండవులనో ఆశ్రయించవచ్చును. కౌరవులందరూ నీ దుస్థితి చూసి కించపడుతున్నారు. ధర్మరాజు యొక్క పాండవుల యొక్క సందిగ్ధత చూసి నీకిక సమాధానం ఇయ్యలేక ఆందోళన పడుతున్నారు అని రెచ్చగొడతాడు. దుర్యోధని మాటలు విని సభలో కొంతమంది గొంతెత్తి అంగీకరించారు. మరికొంతమంది అంగీకరించక కుమిలి దుఃఖించారు. సభాసదులందరూ ధర్మరాజు పాండవులు దుర్యోధనుడు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కొంత సద్దుమణిగాక భీమసేనుడు లేచి, ధర్మరాజు మా అందరికీ ప్రభువర్యుడే, కాని పక్షంలో ధృతరాష్ట్ర కుమారుని ఈ విధంగా మన్నించి వదిలిపెట్టగలవా? మాకే కాదు, మా నలుగురి ప్రాణాలకు అధీశ్వరుడు ధర్మరాజే. ఆ ధర్మమూర్తి ఓడిపోయినడలా మేము ఓడిపోయినట్లే. ఓడిపోని పక్షంలో ద్రౌపదినిలా పరాభవించిన దుష్టులు బ్రతికి బయటపడగలరా? నా బాహుబలంలో చిక్కుకున్న దేవేంద్రుడు కూడా ఒక్క క్షణంలో నశించిపోవలసిందే. అన్నగారి ఎడల గౌరవం వలన, అర్జునుడు చేసిన హితోపదేశం వలన ధర్మబద్ధుడిని కోపాన్ని నిగ్రహించుకుంటున్నాను. ధర్మరాజు అనుమతించిన మరుక్షణంలోనే ఈ దుష్ట దుర్యోధనాదులందరినీ ఒక్క క్షణంలోనే ఒక్కుమ్మడిగా సంహరించి వేయగలను అని గర్జిస్తాడు. భీష్మ ద్రోణ విదురులు ఆ భీషణ ప్రసంగం విని, భీమసేన నీవెంతటికైనా తగిన వాడివే, కానీ నీ పరాక్రమానికిది సమయం కాదు, కోపం తగ్గించుకో నాయనా అని శాంతింపజేస్తారు. అదను కోసం ఎదురు చూస్తున్న కర్ణుడు ద్రౌపదిని మళ్ళీ అపహసించడం మొదలు పెడతాడు. కొద్దిసేపటి క్రితమే ద్రౌపదిని నానా విధాల దూషించిన కర్ణుడికి మనసులో పాండవుల మీద అసూయ ద్వేషాలు ఇంకా సమసిపోలేదు. పాంచాలి, ఈ లోకంలో దాసునికి, కుమారునికి, భార్యకు సహజంగా స్వాతంత్రం ఉండదు. వారేది సంపాదించినా అది వారి అధిపతుల సొత్తే. నీవిప్పుడు జూదంలో ఓడిపోయి పరాధీనుడైన దాస్యునికి భార్యవయ్యావు కనుక ఇక నుంచి ధృతరాష్ట్రుని అంతఃపురంలోకి ప్రవేశించి రాజబంధువులందరికీ సేవలు చేయాల్సి ఉంటుంది. ఇటుపై ఇదే నీ కర్తవ్యం. కౌరవులే నీ ప్రభువులు, పాండవులు కాదు. ఇకపోతే నీవు దాసివి కాబట్టి నీవు వేరెవరినైనా పతిగా వరించవచ్చునని మర్యాదవేత్తలు ఆదేశిస్తున్నారు. యాజ్ఞసేని అని సంబోధిస్తూ, అంటే యజ్ఞగుండం నుంచి పుట్టినదానా అని వ్యంగ్యంగా అంటూ, ఇంక నిన్ను జూదంలో పణంగా పెట్టి వినియోగించని వ్యక్తిని ఎవరినైనా నీ పతిగా ఎన్నుకో అంటూ దుర్యోధనుడి వైపు చూస్తూ సౌజ్ఞ చేస్తాడు. ఆహా, ధర్మరాజు ఇంతమంది ముందు పాంచాల్ని పందెం వేసి ఓడిపోయాడే, అతని పౌరుషము పరాక్రమం నట్టేట కలిసి నశించిపోయాయా? ఇంతటి అకృత్యాన్ని కొడిగట్టిన ధర్మరాజు జీవించటం వల్ల ప్రయోజనం ఏముంది అని తూలనాడతాడు. కిందసారి చెప్పుకున్నట్లు మనకు కర్ణుని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ద్రౌపదిని వ్యభిచారిణి, కొలట అన్నాడు. నగ్నంగా బట్టలు ఉడదీసుకొని సభా మధ్యంలోకి ఈడ్చుకొచ్చినా తప్పు లేదన్నాడు. ఇప్పుడు నీవు దాసివయ్యావు కాబట్టి ఎవరినైనా భర్తగా వరించవచ్చన్నాడు. జూదంలో నిన్ను పణంగా పెట్టని వాడు ఎవరినైనా భర్తగా ఎంచుకోమన్నాడు. కర్ణుడిలా అసహ్యంగా, నీచంగా ఎందుకు మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. పాండవుల మీద కసి, అసూయ అనుకుంటా. ద్రోణాచార్యుడు కురు పాండవ కుమారుల అస్త్ర విద్యా ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు కర్ణుడు ఆహ్వానం లేకుండా వచ్చి అర్జునుడిని ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు అర్జునుడు కర్ణుడు సూతుడని, నేను యుద్ధం చేయనని అవమానిస్తాడు. ఆ సమయంలో దుర్యోధనుడు కర్ణుడికి అండగా నిలిచి అతన్ని అంగరాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాడు. ఆ కృతజ్ఞతతో దుర్యోధనునికి బాసటగా నిలిచి ఇప్పుడు మాయాజూదంలో దుర్యోధనునికి తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ అలా నీచంగా మాట్లాడుతున్నాడేమో. అదియునుగాక ద్రౌపది స్వయంవరంలో మత్స్యంత్రాన్ని కొట్టలేక ద్రౌపది మీద అక్కసు పెంచుకున్నాడేమో. ఆ తర్వాత ఆ మత్స్యంత్రాన్ని కొట్టింది అర్జునుడే అని తెలుసుకొని ఇంకా తన మనసులో విషాన్ని నింపుకున్నాడు. ఈ సభాభవనంలో ద్రౌపదిని అవమానిస్తే అది భరించలేక పాండవులు ప్రాణత్యాగం చేస్తారని భావించి ఉండొచ్చు.
ఏది ఏమైనా మహాభారతంలో ఒక స్త్రీని ఇంత నీచంగా మాట్లాడినవాడు ఒక కర్ణుడు మాత్రమే. భీమసేనుడు ఒక్కసారి కర్ణుడి అధిక్షేపణలు విని పడగ విప్పిన పాము వల్లే ధర్మరాజు మీద బుసలు కొడతాడు. మేమందరం అశ్వతంత్రులమై దాసులమైనాము, అందువల్లనే నేను కర్ణుడి మీద కోపగించలేకపోతున్నాను. నీవి జూద వ్యసనంతో మైమర్చి జూదమాడకపోయిన ఎడల ఈ దుష్టులు ఈ విధంగా ఇష్టం వచ్చినట్లు తులనాడగలరా అని రుసరుసలాడతాడు. భీముడు ఎన్ని మాటలన్నా కొట్టిన రాయిలాగా ఉండిపోయిన ధర్మరాజును చూసి దుర్యోధనుడు, ధర్మరాజా, నీ తమ్ములు నలుగురు నీ అధికారాన్ని అంగీకరించి గౌరవిస్తున్నారు. ఒకవేళ ద్రౌపది దాసి కాదనుకున్న వేళ నీవైనా సభాసదులందరి ముందు ఆ విషయాన్ని స్పష్టంగా వివరించవచ్చు అంటూ, అంతకుముందు కర్ణుడు ద్రౌపదిని నీవింక ఎవరినైనా భర్తగా ఎంచుకోవచ్చు అని దుర్యోధనుడిని చూపెట్టాడు కదా, దానికి కర్ణుణ్ణి రెచ్చగొట్టవలెనని, అంతకన్నా భీముణ్ణి ఇంకా ఎక్కువ అవమానించాలని తన ఎడమ తొడ మీదున్న ధోతిని కొంచెం తొలగించి కన్ను గీటి తొడ మీద కొడుతూ దానిపై కూర్చుండవలసిందిగా ద్రౌపదిని ఆహ్వానించాడు. అల్లంత దూరం నుంచి ఇది చూస్తున్న భీమసేనుడి శరీరం అగ్ని జ్వాలలతో రగిలిపోయింది. ప్రళయకాల రుద్రుడై కళ్ళల్లోంచి నిప్పు కణాలు రాలుతున్నట్లు గర్జించి ఆ సభాభవనాన్ని గజగజ వణికిచ్చాడు. దారుణి రాజ్య సంపద మదంబున గోమలి కృష్ణ జూచి రంభోరుని జోరుగా దేశమున నుండగా పిల్చిన ఇద్దురాత్ము దుర్వారమనీయ బాహుబల పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు సేయుదు సుయోధనుగ్రరణాంతరంబునన్. పాంచాలి, నిన్నిలా ఆహ్వానించిన దుష్ట దుర్యోధనుని యుద్ధ భూమిలో వాడి 2 తొడలు విరగ్గొట్టి సంహరిస్తాను అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ పద్యానికి అర్థం తెలుసుకుందాం. దారుణి రాజ్య సంపద మదంబున, మాయాజూదంలో పాండవుల సమస్త సామ్రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని గెలుచుకొని మదగర్వంతో కోమలి కృష్ణ జూచి, కోమలి అంటే సౌందర్యవతి, కృష్ణ అంటే ద్రౌపదికి ఇంకొక పేరు. సౌందర్యవతి అయిన ద్రౌపది వంక చూసి రంభోరుని జోరుగా దేశమును నుండగా పిలిచిన ఇద్దురాత్ము, అరటి బోధుల వంటి తొడలు గల ఆమెను తన తొడపై కూర్చుండ రమ్మనమని పిలిచిన ఆ దుష్ట దుర్యోధనుణ్ణి దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత, నేను నా గదాదండాన్ని ఎవ్వరు అడ్డగించలేని విధంగా గిరగిర తిప్పుతుంటే ఎంత భయంకరంగా ఉంటుందో అటువంటి భీకర గదాదండం దెబ్బలతో భగ్నోరు తరోరు జేయుదు సుయోధనుగ్రరణాంతరంబునన్, భయంకరమైన యుద్ధరంగంలో దుర్యోధను 2 తొడలు విరగ్గొడతాను. ఈ ప్రతిజ్ఞ నిర్వహించకపోయిన ఎడల నాకిక ఉత్తమ లోకాలు లభించవుగాక అని భీషణ శపథం చేస్తాడు. ఈ పద్యం ఫుల్ మీనింగ్ ఒక్కసారి చెప్తాను. మేము సంపాదించిన సామ్రాజ్యాన్ని ఐశ్వర్యాన్ని మాయాజూదంలో అన్యాయంగా గెలిచిన మద గర్వంతో ద్రౌపదిని చూసి తన తొడల మీద కూర్చోమని సౌజ్ఞ చేసిన ఈ దుష్ట దుర్యోధనుణ్ణి యుద్ధరంగంలో నా గదాదండాన్ని తిప్పితే ఎంత భయంకరంగా ఉంటుందో అలాంటి గదాదండం దెబ్బలతో దుర్యోధనుడి 2 తొడలను విరగ్గొడతాను. పాంచాలి, నిన్నిలా పిలిచిన ఆ దుర్యోధనుడికి గుణపాఠం చెప్తాను. నన్నయ్య భట్టారకుడు సభాపర్వంలో భీముని ప్రతిజ్ఞలపై రాసిన 2వ పద్యం ఇది. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కౌరవ అంతఃపురాలలో ఎన్నో దుశ్శకునాలు గోచరిస్తాయి. గాంధారి మాట మీద ధృతరాష్ట్రుడు ద్రౌపదికి పాండవులకు దాసి విముక్తిని కలగజేసి వారి సామ్రాజ్యాన్ని వారికి తిరిగి ఇచ్చేస్తాడు. కానీ దుర్యోధనుడు శకుని మళ్ళీ ధర్మరాజుని జూదానికి ఎలా పిలవాలా అని పథకం వేస్తుంటారు. ఇవన్నీ ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు.